సడన్గా ఫైర్ అలారం అయితే వచ్చింది ట్రైన్లో. అది అనౌన్స్మెంట్ కూడా వస్తుంది లోపల ఫైర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని. ఇది మొత్తం గందరగోళం అయిపోయింది. అసలు ఎక్కడో సస్పెక్టెడ్ ఫైర్ వచ్చిందంట. ఏదో జరుగుతుంది మొత్తానికి. వెనకాల బండి వస్తుంది, ఆ ట్రాక్ పైన ఎవరు ఉండదు రండి. బండి స్లో అయితే అయింది కానీ జబర్దస్త్ లొకేషన్లో మాత్రం స్లో అయింది. అసలు తనివి తీరా చూడొచ్చు. ఇదంతా కూడా ఎంత బాగుంది తెలుసు. అసలు చూడండి, దీనికి దగ్గరలోనే సాత్పురా నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని టన్నల్సే. బా ఏమన్నా ఉంది అసలు. వ్యాలీ, రివరు, వర్షాలు వచ్చినప్పుడు ఇటు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు చూడాల్సింది. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. ఓం నమ శివాయ. ఈరోజు మనమైతే అమర్నాథ్ వెళ్తున్నామండి. సో చెన్నై నుంచి మనమైతే ఈరోజు అమర్నాథ్ ట్రిప్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మనం అమర్నాథ్ వెళ్తున్నటువంటి ట్రైన్ అండమాన్ ఎక్స్ప్రెస్. ఈ అమర్నాథ్ ట్రిప్ కోసం నేను దాదాపు 3 నెలల నుంచి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ తెలుసుకొని ఎంతో రీసెర్చ్ చేసి సో కళ్ళు కాయలు కాసేలాగైతే వెయిట్ చేస్తున్నాను. నా మోస్ట్ ఫేవరెట్ ట్రిప్. అసలు జన్మలో అనుకోలేదు నేను అన్ని మెడికల్ టెస్టులు పాస్ అయ్యి అమర్నాథ్కి అయితే వెళ్తానని. అసలు ఆ రోజు ఒక్కరోజు వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. సో ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనదిగా గడిపాను. ఈరోజు ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. అమర్నాథ్ ట్రిప్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే కూడా నేనైతే ఫుల్గా ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు డే 1 జూలై 12. ఈరోజు ప్రస్తుతం మనం ఉన్నాము ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచే మన ట్రైన్ అయితే ఉంది. ఈరోజు 5:10 ఎర్లీ మార్నింగ్కి. మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ట్రైన్ అయితే ఆన్బోర్డ్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అమర్నాథ్ ట్రిప్కి ఎలా వెళ్ళాలి, ఏమేం కావాలి, పర్మిషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఈ ట్రిప్ని అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిప్ అండ్ సో మచ్ ఎగ్జైటెడ్తో చేస్తున్నటువంటి ట్రిప్ ఇది. అండ్ చాలా కష్టమైన ట్రిప్ కూడా. ఇప్పటిదాకా నేను చేసినటువంటి ట్రిప్లో ద మోస్ట్ డిఫికల్ట్ ట్రిప్ ఇది. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే దిగాను. ప్రస్తుతం అయితే మనము ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇండియన్ ఫ్లాగ్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 12 అండ్ టైం వచ్చేసి 3:34 అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్. లోపలికి అయితే వచ్చేసాను. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే ప్రశాంతంగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ఒక్క ట్రైన్ కూడా లేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీగా కనిపించడం, ట్రైన్స్ లేకుండా. ఇక్కడ బోర్డులో కనిపిస్తుంది చూడండి, 16031 అండమాన్ ఎక్స్ప్రెస్ 5:10కి అయితే ఉంది. అండ్ ఇది చెన్నై సెంట్రల్లో సిచ్యువేషను. మీరు ఎవరైనా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వస్తే కనుక అక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్. సో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎలా ఎవాల్వ్ అయింది టైం బై టైం అనేది అక్కడన్నీ కూడా మొత్తం పాతకాలం ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉంటాయి చూడొచ్చు. చెన్నై సెంట్రల్లో మీకు అవర్కి వచ్చేసి 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. పైన అయితే మీకు వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. 4 and 5 ప్లాట్ఫామ్ పైన అబోవ్ అయితే ఉంటుంది ఇది. సో ఇక్కడ ఉంది చూడండి, ఇది లిఫ్ట్ కూడా ఉంటుంది దీనికి. అక్కడ ఉంటుంది. చాలా పెద్ద బ్యాగ్ని అయితే క్యారీ చేస్తున్నాను, తెలుసు కదా. బ్యాగ్ని అయితే ఎంత పెద్ద బ్యాగ్ని క్యారీ చేస్తుంటే అంత పెద్ద ట్రిప్ని. సో ఈ ట్రిప్లో మనకు అమర్నాథ్, వైష్ణోదేవి, శ్రీనగర్, కుదిరితే పెహల్గాము, తర్వాత వచ్చేసి చెనాబ్ బ్రిడ్జ్ ఉంది కదా, రీసెంట్గా ఓపెన్ అయింది. సో చెనాబ్ బ్రిడ్జ్, వందే భారత్ ట్రైన్ జర్నీ అన్నీ చాలా ఉన్నాయి. సో ఈ ట్రిప్లో చూడాల్సినవన్నీ కూడా. ఆల్మోస్ట్ ఇది 13 days ట్రిప్. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. 3 months నుంచి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని వదలకుండా రీసెర్చ్ చేసి సో ఫుల్గా ప్రిపేర్ అయ్యి దిగాను. ప్లాట్ఫామ్స్కి ఆపోజిట్లోనే ఇక్కడ మీకు చైర్స్ అయితే ఉంటాయి వెయిటింగ్ చేయడానికి, లేదా మొబైల్స్ అన్ని కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ సాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాఫీ అయితే తీసుకున్నాను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో. ఇంకా మన ట్రైన్కి అయితే చాలా టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:05 అయితే అవుతుంది. ఓకే, ఇది నా బ్యాగ్. ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్ అయితే అనౌన్స్ వచ్చేసింది. అండమాన్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే ఇచ్చేసారు. కరెక్ట్గా మనం కూర్చున్న ప్లేస్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అదే అక్కడ కనిపిస్తుంది కదా ట్రైన్, అక్కడికి వెళ్ళాలి మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో వెళ్ళిపోదాం, అక్కడ ఉంది మన ట్రైన్. సో మచ్ ఎక్సైటెడ్. ఈ ట్రిప్లో చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం అంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు స్లీపర్ క్లాస్లో జర్నీ చేస్తున్నాం. విజయవాడలో మనం ఏసీలోకి అయితే వెళ్తున్నాం. అక్కడ కొంతమంది అయితే జాయిన్ అవుతున్నారు. సో ఎవరు ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుండబోతుంది. సో ట్రైన్ గురించి కూడా చాలా డీటెయిల్స్ అయితే చెప్పాలి. సో నేను ట్రైన్ ఆన్బోర్డ్ అయిన తర్వాత 1 by 1 డీటెయిలింగ్ అయితే ఇస్తాను. అండ్ అమర్నాథ్ గురించి నెక్స్ట్ రాబోతున్న వీడియోలు అయితే ఫుల్గా ఒక్క డీటెయిల్ కూడా వదలకుండా ఇస్తాం. ఏ మాటకు ఆ మాట ప్లాట్ఫామ్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు.
అసలు చాలా హైజీన్గా అయితే ఉంది. ఇదే మన ట్రైన్. లగేజ్ అయితే లోడ్ చేస్తున్నారు లోపలికి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి వెళ్ళేటప్పుడు 16031 అండ్ అక్కడి నుంచి కిందకు వచ్చేటప్పుడు 16032. అండమాన్ ఎక్స్ప్రెస్. చెన్నై అండ్ లక్నో కూడా రేక్ షేరింగ్ అయితే ఉంది దీనికి. మన కోచ్ వచ్చేసి S1 స్లీపర్ క్లాస్ అప్ టు విజయవాడ వరకు. విజయవాడలో మనమైతే మారుతాం. మన కోచ్ వచ్చేసి S133. ఇక్కడ వస్తుంది లోయర్ బెర్త్. చూద్దాం. ట్రైన్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ పైకి పొజిషన్ చేస్తున్నారు. కొంచెం వెనక్కి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ గ్యాప్ ఉంది కదా ఎండింగ్లో, ఆ గ్యాప్ని అయితే ఫిల్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ పైన. ఎలాగో టైం ఉంది కదా, ఫ్రంట్కి వెళ్ళి ఒకసారి లోకోమోటివ్ దర్శనం అయితే చేసుకుందాం. లోకోమోటివ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ట్రైన్ అయితే షంటింగ్ లోకోమోటివ్తో ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారు. ఇప్పుడైతే షంటింగ్ లోకోమోటివ్ వెళ్ళిపోతుంది. WVDM ఓల్డ్. గాయస్ ఇప్పుడే వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు మన ట్రైన్కి. రాయపురం లోకోమోటివ్ ఇది. అండ్ ఈ ట్రైన్లో మనం చేయబోతున్నటువంటి ఫుల్ జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 2877 కిలోమీటర్స్. 55 అవర్స్ 10 స్టేట్స్. సో ఇరగదీసి అయిపోతుంది. ఆల్మోస్ట్ 53 అవర్స్ ఫుల్ రన్ టైం అయితే ఉంటుంది దీన్ని. అండ్ ఇప్పటిదాకా మనం చేసినటువంటి ట్రైన్ జర్నీలన్నీ ఒక ఎత్తు, ఈ ట్రైన్ జర్నీ ఒక ఎత్తు. ఇదే మనం ఇప్పటిదాకా చేసినటువంటి లాంగెస్ట్ ట్రైన్ జర్నీ. అండ్ వన్ మోర్ థింగ్, సో ఎవరైనా సరే అమర్నాథ్ కానీ కాట్రా వైష్ణోదేవికి కానీ వెళ్ళాలనుకుంటే 3 ట్రైన్స్ అయితే మనకు సౌత్ ఇండియా నుంచి అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హిమసాగర్ వచ్చేసి కన్యాకుమారి నుంచి మనకు కాట్రా వైష్ణోదేవి వరకు ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి తిరునెల్వేలి టు కాట్రా. సో అది. అండ్ మూడోది వచ్చేసి ఇది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కాట్రా వరకు. దీని పేరు వచ్చేసి అండమాన్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మొత్తం 19 కోచెస్ అయితే నడుస్తుంది. 7 వచ్చేసి స్లీపర్ క్లాస్ అండ్ 4 జనరల్, 3 థర్డ్ ఏసీ అండ్ ఒకటి వచ్చేసి సెకండ్ ఏసీ. తర్వాత వచ్చేసి HCPV అంటారు అనమాట, హై కెపాసిటీ పార్సల్ వ్యాన్. సో అవి వచ్చేసి 2, ఒక జనరేటర్, ఒక SLRD, సో ఒక లోకోమోటివ్. మొత్తం 19 కోచెస్ అయితే నడుస్తుంది. చలో 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 లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనది S133 విండో సీట్ లోయర్ బెర్త్. S1 లోపలికి అయితే వెళ్ళిపోదాం. కోచ్ లోపలికి అయితే వచ్చేసాను నేను. లోయర్ బెర్త్ మంది 33, ఇది మంది లోయర్ బెర్త్. సో ప్రస్తుతానికి కోచ్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి మనం ఏ పొజిషన్లో కూర్చుంటే అదే మన సీటు. ఆ పక్కన ఏదో ఒక అన్రిజర్వ్డ్ ట్రైన్ అయితే ఉంది. సో ఎక్కడికి అలాట్ చేస్తారో మరి దాన్ని. కోచ్ మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది. అసలు సదరన్ రైల్వేసే నీట్గా ఉంది చూడండి. అసలు కరెక్ట్గా 5:13కి అయితే స్టార్ట్ అయింది. సో మొత్తానికే మొదలైపోయింది మన జర్నీ. వందే భారత్ మైసూర్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి మైసూర్కి వెళ్ళేది అది. ఆ ట్రైన్ జర్నీ కూడా మనం చేసాము. బాయ్ బాయ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. మళ్ళీ కలుద్దాం. లోకో మెయింటెనెన్స్ షెడ్. అన్ని వ్యాప్ 7 లోకోమోటివ్స్ ఉన్నాయి. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ ఇది, స్కిప్ చేసేస్తున్నాం. నెక్స్ట్ రాబోతున్న డెస్టినేషన్ వచ్చేసి సూళ్ళూరుపేట. మెమో వస్తుంది ఒకటి, లోకల్ మెమో, MMTS. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టేషన్ వచ్చేసి సూళ్ళూరుపేట. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి 82 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడే తెల్లవారుతుంది. పక్షులు అరుస్తున్నాయి ఇక్కడ. లేక్ వ్యూ అయితే అద్దరిపోయింది. గాయస్ అక్కడ సముద్రం, అది ఇదిగోండి సముద్రం. ఇది పవర్ ప్లాంట్ అనుకుంటున్నాను నేను, థర్మల్ పవర్ ప్లాంటా మరి న్యూక్లియర్ పవర్ ప్లాంటా మీరే చెప్పాలి. థర్మల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇంత ఉండదు.
అక్కడ సన్ రైజ్ అయితే అవుతుంది, కానీ ఈరోజు కొంచెం క్లౌడీగా ఉండటం వల్ల పూర్తిగా సన్ రైజ్ అయితే కనిపించలేదు. మనమైతే పొన్నేరి క్రాస్ చేసామంటే ఇప్పటిదాకా మనం వచ్చినటువంటి ట్రైన్ జర్నీ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఆల్మోస్ట్ 41 కిలోమీటర్స్ దగ్గర అయితే వచ్చాము. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి సూళ్ళూరుపేట. అరే ట్రైన్ యాక్సిడెంట్. ఈ స్టేషన్ వచ్చేసి కావరాయపేట, స్కిప్ చేసేస్తున్నాం. ఇదిగోండి ఏదో ట్రైన్ వెళ్తుంది, చార్మినార్ ఎక్స్ప్రెస్ అనుకుంటా ఇది. అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి సూళ్ళూరుపేట చెన్నై హైవే. ఇది అంటే నెల్లూరు కోల్కతా చెన్నై. ఇదిగోండి రోడ్డు దగ్గరగా వచ్చేసింది చూడండి. గుమ్మడిపూండి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ దాటాక నెక్స్ట్ మనకు ఆంధ్ర అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా మనమంతా కూడా తమిళనాడులోనే జర్నీ చేసాం, ఇది దాటాక మనకు ఆంధ్ర స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రేమ్ అయితే అదిరిపోయింది కదా అసలు, నెక్స్ట్ లెవెల్. ఇదిగోండి సూపర్ స్టార్ సూర్య ఇప్పుడిప్పుడే రైజ్ అయ్యి బయట వచ్చేసాడు మొత్తం. గాయస్ మనం వచ్చి ఆరంబాకం అనే చిన్న ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. నాన్ స్టాప్ రైడ్ అసలు. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాక మనకు వచ్చేటువంటి ఫస్ట్ రైల్వే స్టేషన్. మార్నింగ్ ఫ్రేమ్ అసలు ఎలా ఉంది చూడండి. ఒక్కసారి జస్ట్ ఊహించుకోండి, ఈ ఫార్మింగ్ ల్యాండ్స్ మొత్తం అంతా కూడా పొలాలతోటి ఫుల్ అయిపోతే ఎట్లుంటుందో. నెక్స్ట్ లెవెల్. మనమైతే సూళ్ళూరుపేట దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ జస్ట్ 1 minute డిలే అయితే నడుస్తుంది. ఇది సూళ్ళూరుపేట అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఒక 22 kilometers వెళ్తే మనం ఇస్రోని అయితే రీచ్ అవుతాం. ఇస్రో రాకెట్లు లాంచ్ చేస్తారు కదా, అక్కడే ఒక 22 kilometers వెళ్ళాలి. చంద్రయాన్ 3 లాంచ్ అయినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడి నుంచి చూపించాను చంద్రయాన్ 3. సో ఇస్రోకి వచ్చి జస్ట్ ఒక 5 kilometers బిఫోర్ మెయిన్ గేట్కి అక్కడ నుంచి లాంచ్ అయ్యింది. కరెక్ట్గా 5 minutes బిఫోర్ రీచ్ అయ్యాను నేను. వెల్కమ్ టు సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్. అఫీషియల్గా ఇక్కడ మన ట్రైన్కి ఉన్నటువంటి స్టాప్ 2 minutes. స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ ఎగ్జాక్ట్గా 2 minutes తర్వాత. సో నెక్స్ట్ మనం రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి నాయుడుపేట సూళ్ళూరుపేట నుంచి జస్ట్ 27 kilometers అయితే ఉంటుంది. ఇంకా మనం 5 kilometers అయితే ఉన్నాం నాయుడుపేట దగ్గరికి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు నాయుడుపేట. సోర్స్ స్టేషన్ నుంచి ఇది వచ్చేసి 3వ రైల్వే స్టేషను. ట్రైన్ వచ్చేసి ఆన్ టైమే ఉందబ్బా. 6:53కి రావాల్సింది 6:53కి వచ్చింది. ఎగ్జాక్ట్ టైం 2 minutes ఉంది ఇక్కడ స్టాపింగ్. ఎగ్జాక్ట్గా 2 minutes అంటే 2 minutes తర్వాత నాయుడుపేట రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి గూడూరు. ఇక్కడ నుంచి 32 kilometers అయితే ఉంటుంది. బాయ్ నాయుడుపేట. ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైను నేను చెన్నై సెంట్రల్ కాకుండా సెకండ్ ఆప్షన్ కనుక పెట్టుకోవాల్సి వస్తే నాయుడుపేట ఆప్షన్ పెట్టుకోవాలనుకున్నా. కానీ ఎందుకు సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి మళ్ళీ చెన్నై నుంచి టికెట్ చేసుకున్నాం. పైరు ఎంత పచ్చగా ఉంది తెలుసా, అసలు ఒక పెయింటింగ్ లాగా ఉంది. అలా మాటల్లోనే గూడూరు అయితే వచ్చేసింది. గూడూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మన ట్రైన్కి 10 minutes వరకు స్టాప్ అయితే ఉంది. మార్నింగ్ ఎవరైనా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే గూడూరులో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేను కూడా తీసుకున్నాను. 7:28కి రావాల్సింది 7:16కే వచ్చేసింది. ఇక్కడ నుంచి 7:30కి స్టార్ట్ అవుతుంది. జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా 7:30కి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది.
నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టేషన్ వచ్చేసి నెల్లూరు. ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గూడూరు దాటాక కొంచెం స్లోగానే నడుస్తుంది బండి. వెంకటాచలం దగ్గర అయితే ఉన్నాం మనం. స్లో అయిపోయింది మొత్తం. గూడూరు దగ్గర నుంచి ఇదే పరిస్థితి, స్లోగా నడుస్తుంది. వెల్కమ్ టు నెల్లూరు. ఆన్ టైమే వచ్చింది. 7:59 రావాల్సింది 7:57కే వచ్చేసింది. నెల్లూరులో ఇప్పటిదాకా ఉన్న క్రౌడ్ అంతా కూడా దిగిపోయింది. ఇంకా మనమే అనుభవించి రాజా. వెల్కమ్ టు నెల్లూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది. సో అది ప్లాట్ఫామ్ నెంబర్ 2. అఫీషియల్గా మన ట్రైన్కి ఎక్కడున్న స్టాప్ జస్ట్ 1 మినిట్ మాత్రమే. ఇప్పటిదాకా మన ట్రైన్ ఆన్ టైమే నడిచింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి నెల్లూరు నుంచి బిట్రగుంట. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ నెల్లూరు నుంచి. 2 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి బిట్రగుంట ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి రివర్ పెన్నా నది. ఇది క్రూజింగ్ స్పీడ్ 122, ఆ మధ్యలోనే వెళ్తుంది. 122, 123. వా, ఊపుంది, ఊపేస్తా అని ఊపుతున్నాడు. అది బొక్కు తీసుకుని వెళ్తుంది, చార్కోల్. వెల్కమ్ టు బిట్రగుంట రైల్వే స్టేషన్. మొత్తానికి బిట్రగుంట రైల్వే స్టేషన్ 8 మినిట్స్ డిలే అయితే వచ్చింది మన ట్రైన్. అఫీషియల్గా మన ట్రైన్కి ఉన్న స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే మన ట్రైన్ వచ్చింది. 5 మినిట్స్ బ్రేక్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి కావలి. టైం వచ్చేసి ఇప్పుడు 8:54 అయితే అవుతుంది. అప్పుడప్పుడు లాగుతున్నాడు, మళ్ళీ స్లో అయిపోతున్నాడు. ఇది పరిస్థితి. వెల్కమ్ టు కావలి రైల్వే స్టేషన్. గివెన్ టైం కన్నా మన ట్రైన్ ఆల్మోస్ట్ 17 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. ఇది మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైకి అయితే వచ్చింది. ఇది కావలి రైల్వే స్టేషన్కి ఇంకొక వైపు వ్యూ. బ్రో, ఏంటి బ్రో స్పీడ్? అసలు ఏం ట్రైన్ అది? 130 ఈజీగా కొడుతుంది. రాజధాని ఎక్స్ప్రెస్. మై గాడ్, వాట్ ద హెల్ మ్యాన్. ఒక క్షణం అసలు అర్థం కాలేదు తెలుసా నాకు. అది వెళ్ళిన స్పీడ్కి ప్లాట్ఫామ్ మీద అంత స్పీడా? మై గాడ్, ఆ ట్రైన్ జర్నీ చేయాల్సిందే మనం. ఒక మెరుపు తెలుసు, అది మొత్తం ఒక 10 to 13 సెకండ్స్లో క్రాస్ చేసి వెళ్ళిపోయింది ప్లాట్ఫామ్, ఎంటైర్ ప్లాట్ఫామ్. విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఆల్మోస్ట్ 10 మినిట్స్ బ్రేక్ తర్వాత మన ట్రైన్ అయితే కావలి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సింగరాయకొండ ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఉరవపాడు అని ఒక చిన్న ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్. ఇక్కడ స్టాప్ లేదు, కానీ ఆగుతుంది ఎందుకో మంది. ఏదో క్రాసింగ్ ఉంది, ఓవర్టేక్ అర్థం కావట్లేదు, చూడాలి. వందే భారత్ ఓవర్టేక్. ఆల్మోస్ట్ 15 మినిట్స్ డిలే అయితే అలాగే కంటిన్యూ అవుతుంది, చూడాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సింగరాయకొండకు దగ్గరలో అయితే ఉన్నాము. వెల్కమ్ టు సింగరాయకొండ రైల్వే స్టేషన్. ఓ వావ్, అక్కడ ఆర్ట్ చూడండి, వాల్ ఆర్ట్ ఎంత బాగుంది అసలు. సింగరాయకొండ రైల్వే స్టేషన్
మోస్ట్ అడ్వాన్స్డ్ ఉంది ఇది. అఫీషియల్గా ఇక్కడ మన ట్రైన్కి ఉన్నటువంటి స్టాప్ 2 minutes. ఆల్మోస్ట్ 15 minutes అట్లా డిలేతో కంటిన్యూ అవుతుంది. ఎగ్జాక్ట్గా 2 minutes అంటే 2 minutes తర్వాత స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి ఒంగోలు. ఇక్కడ నుంచి 28 kilometers అయితే ఉంటుంది. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది మన ట్రైను. అఫీషియల్గా ఇక్కడ మన ట్రైన్కి ఉన్నటువంటి స్టాప్ 2 minutes. ఎగ్జాక్ట్గా 2 minutes తర్వాత ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి చీరాల. ఇక్కడ నుంచి 50 kilometers అయితే ఉంటుంది. అంటే చిన్నగంజం అనేటువంటి ఒక చిన్న ఇంటర్మీడియట్ స్టేషన్ దగ్గర అయితే వెళ్తున్నాము. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మనం చేసినటువంటి ట్రైన్ జర్నీ వచ్చేసి 321 kilometers. అండ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది అనుకున్నాం కదా, కానీ మొత్తం ఇక్కడ క్లైమేట్ మొత్తం మారిపోయింది. సమ్మర్ కంటిన్యూస్. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి, బాగా గమనించండి ఆ చెట్టుని. ఆ చెట్టు కింద మొత్తం నీడ ఒక గొడుగులాగా, ఒక మష్రూమ్ గొడుగులాగా ఫామ్ అయింది. ఎంత ఎంత ఇది కదా, ఎంత ఏన్షియంట్ ట్రీ కదా. దానికి ఏదో పూజలు కూడా చేస్తున్నట్టున్నారు. చీరాలకి ఇంకా 1 kilometer ఉండదనంగా ఆపారు. సో ఇది కనిపించింది. చీరాలకి జస్ట్ ఇంకా 1 kilometer ఉంది. ఇక్కడ ఆపేసాడు. ఆల్మోస్ట్ 10 నిమిషాలు అయిపోయింది. ఆల్రెడీ రన్నింగ్ వచ్చేసి 20 minutes డిలే అయితే నడుస్తుంది. సో ఇది క్యాలిక్యులేషన్ కాదు, ఎందుకంటే రన్నింగ్లో లాగేస్తారు, పుల్ చేసేస్తారు నైట్లు. సో అది 20 minutes 30 minutes డిలేస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎండ అయితే చావు కొట్టేస్తుంది. దీనివల్ల డిలే. దీంతో క్రాస్ ఓవర్ పడింది గూడ్స్ ట్రైన్ తోటి. ఇది కోర్ తీసుకెళ్తుంది బొగ్గు. వెల్కమ్ టు చీరాల రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే మన ట్రైన్ వస్తుంది. ఓయ్, అది ప్లాట్ఫామ్ నెంబర్ 3, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అటు సైడ్. బా, ఇది ఇప్పుడు చీరాల్లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చి బాపట్ల. ఎగ్జాక్ట్లీ 2 minutes తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ వచ్చేసి బాపట్ల. ఇక్కడ నుంచి 15 kilometers అయితే ఉంటుంది. ఇందాక అక్కడ ఒక స్టేషన్ వచ్చింది, అది చూపించే లోపల వెళ్ళిపోయింది. ఆ స్టేషన్ నేమ్ ఏంటంటే స్టూవర్ట్పురం. ఆ పేరుతో చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా ఎండ ఏమి ఎండ కాస్తుందో తెలుసా అసలు, బాబోయ్ ఘోరం. అంత ఎండ కాస్తుంది. మార్నింగ్ చూస్తే క్లౌడీగా ఉంది. నేను కూడా అనుకున్నా, బాగా క్లైమేట్ ఎదిరిపోయింది బాబు ఈరోజు, వేసేసింది మొత్తం. బాబోయ్, వచ్చేసాం బాపట్ల రైల్వే స్టేషన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 3. అమ్మో, అదేంటి అది అంత సడన్గా బ్రేక్ వేసాడు. ఒక్కసారిగా లాగాడు బ్రేక్. అబ్బోయ్, ఆల్మోస్ట్ 45 minutes డిలే. 45. నెక్స్ట్ నిడుబ్రోలు, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి నిడుబ్రోలు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. వెల్కమ్ టు నిడుబ్రోలు రైల్వే స్టేషన్. మన ట్రైను 35 minutes డిలే అయితే నడుస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా 3 minutes తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి తెనాలి. ఇక్కడ నుంచి 22 kilometers అయితే ఉంటుంది. వెల్కమ్ టు తెనాలి జంక్షన్, ఆంధ్ర ప్యారిస్. తెనాలి నుంచి బయలుదేరుతుంది మన ట్రైన్ అయితే. తెనాలి దాటాం కదా,
నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి న్యూ గుంటూరు. తెనాలి దాటాక ట్రైన్ అయితే స్పీడ్ అందుకుంది. సో మళ్ళీ బ్యాక్ టు 130. ఈ చిన్న చిన్న స్టేషన్స్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ స్టేషన్స్, వీటి వల్ల అక్కడక్కడ డిలేస్ అవుతాయి. లాంగ్ రన్ దొరికినప్పుడు లాగించేస్తారు. మన ట్రైన్ జర్నీ అయితే అలా సాగుతుంది. సో న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. రైల్వే ట్రాక్ పక్కనే చాలా హౌసెస్ ఉన్నాయి కదా, నైట్ టైము హారన్లు అవి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఎలా వస్తుందేమో నిద్ర, లేకపోతే అలవాటు అయిపోయిందో ఏంటో మరి పాపం. ఇది గుంటూరు జంక్షన్ కాదు, న్యూ గుంటూరు. కొత్త స్టేషన్ ఉన్నట్టుంది. ఇంకా బోర్డ్స్ కూడా వేయలేదు దీనికి. ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడ చూడండి, పాత స్టీమ్ లోకోమోటివ్ క్రేన్ ఉంది చూడండి, అది న్యూ గుంటూరు. నెక్స్ట్ విజయవాడ జంక్షన్. విజయవాడలో అయితే ఒక సర్ప్రైజ్ ఉంది. ఇక్కడ నుంచి మన ట్రిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎలాగో తెలుసా, ఇప్పటివరకు మనం స్లీపర్ క్లాస్లో జర్నీ చేసాం కదా, ఇక్కడ నుంచి మనం ఏసీలోకి వెళ్తున్నాం. ఏసీలోకి ఎందుకు వెళ్తున్నాం, అది విజయవాడలో ఉంటే దర్ ఈజ్ అ రీజన్ ఫర్ దట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి రీజన్, ఏంటి సర్ప్రైజ్ అని చూపిస్తాను. స్టే ట్యూన్. చెప్పాను కదా నేను, లాంగ్ డిస్టెన్స్లో లాగేస్తారని చెప్పి. మనకు న్యూ గుంటూరు నుంచి విజయవాడ జస్ట్ 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆన్ టైం వెళ్ళేలాగే ఉంది. ఇంకా కొంచెం కుదిరితే ముందుకు వెళ్ళేలా ఉంది. జస్ట్ ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఎంత అవుతుంది టైము, 1:30 కూడా అవ్వలేదు. ఫైనల్గా మనం ఈ కోచ్కి గుడ్ బై చెప్పేసి ఆ ఏసీ కోచ్లోకి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. అది కూడా అదృష్టమే, పక్కన ఉంది. S1 నుంచి B3కి. ఇదే B3 చూపిస్తాను చూడండి. B3 కనిపిస్తుందా, అదే. అదృష్టం కొన్నిసార్లు అలా అటాచ్ చేస్తుంది అనుకోకుండా. అవన్నీ కూడా అద్భుతాలు అనమాట. ప్లాన్ చేస్తే జరగదు, వాడకుండా అవే జరుగుతాయి. రెండోది, MGR చెన్నై సెంట్రల్ నుంచి నేను ఇక్కడ వరకు, అంటే విజయవాడ వరకు ఎందుకు స్లీపర్లో వచ్చానో మీకు ఒక 10 నిమిషాలు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషను. మంగళగిరి పానకాల నరసింహస్వామి గుడి ఉంటుంది ఇక్కడ. ఈ కోచ్కి గుడ్ బై చెప్పేసాం. ఈ కోచ్లోకి వెళ్ళిపోదాం. కోచ్ లోపలికి అయితే వచ్చేసాను. నాది వచ్చేసి 25. ఇది ఈ రెండు మన సీట్లు, ఈ బెర్త్ అంతా మందే. సో పండగ చేసేద్దాం. ఇంక ఇది ఎవరు వచ్చినా ఇచ్చేది లేదు. స్లోగా వెళ్తా ఉంది ట్రైన్ అయితే. ఆ కోచ్ నుంచి ఈ కోచ్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాం మనం. ఇక్కడ దాకా బాగానే ఉంది కదా. ఇక్కడ ఏదైనా క్రాసింగ్ కానీ లేకపోతే ఓవర్టేక్ కానీ పడిందంటే మాత్రం అయిపోయినట్లే. మనం ఈడేసేసాడు అంటే బయట చిన్నగా హంస నడకలాగా వెళ్తుంది అది. నాకు అర్థమైంది మ్యాటర్. అక్కడ ఒక గూడ్స్ ట్రైన్ ఆ కృష్ణా రివర్ బ్రిడ్జ్ పైన క్రాస్ చేస్తుంది. అది వచ్చేంత వరకు ఇది వెళ్ళటానికి లేదు. సో అది ఎంతసేపు అన్నా రాని ఇది ఇలాగే వెళ్తుంది. అది అక్కడ కనిపిస్తుంది చూడండి, మన లోకో ముందు బ్లూ కలర్ వ్యాగన్స్ కనిపిస్తున్నాయి చూడండి. అది మొత్తానికి వేసేసాడు బ్రేక్. ఇంకా వేయలేదేంటబ్బా అని అనుకున్నట్లే వేసాడు. ఆల్మోస్ట్ అరగంట అయింది. అరగంట నుంచి ఇక్కడే. అటు సైడ్ ఒక గూడ్స్ ట్రైన్ ఉంది, అక్కడే ఆగిపోయింది. బా అలా అన్నానో లేదా కదిలింది అయ్యా, సంతోషం. అంతా కూడా మొత్తం గేట్ ఎంతసేపటి నుంచే పడిపోయింది. అసలు పాపం వీళ్ళందరికీ నరకమే. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది కదా. అమ్మ సన్నిధికి అయితే వచ్చేసాము, దుర్గమ్మ సన్నిధికి. రావాలి త్వరలో, వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలి. సో కుదురుతుందేమో చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనం కృష్ణా రివర్ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాము. ఇలా ఉన్నాయి వాటర్, బాగానే ఉన్నాయిలే, మరి అంత డ్రైగా ఏం లేదు. ఓకే
ఇది పని 2:05కి రావాల్సింది 2:27కి వెళ్తుంది. ఎర్లీగా వచ్చి కూడా అక్కడ లేట్ అయింది. అక్కడ ఇప్పుడు 2:27కి వెళ్తే 2:30 అనుకోండి, 2:30కి వెళ్తే 2:42కి డిపార్చర్ ఉంది. మళ్ళీ కొంతమంది విఐపీలు వస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను ఇప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 10 వచ్చిందంట. ఇందాకే కాల్ చేశారు, అంతా వెయిట్ చేస్తున్నారు మన కోసం. మన ట్రైన్ జర్నీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పేస్తాను చూడండి. గ్యాప్ దొరికినప్పుడు సర్రని లాగిస్తున్నాడు. ఏదైనా క్రాసింగ్ పడుతానో, లేకపోతే టర్మినల్ ఖాళీగా లేకపోవడం వలనో, ప్లాట్ఫామ్ ఫ్రీగా లేకపోవడం వలనో అవుటర్లు వేసేస్తున్నాను. వచ్చిన టైం అంతా దొబ్బేస్తుంది. అది అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ సంవత్సరం అన్నా నాకు సిల్వర్ బటన్ ఇప్పించమ్మా. సిల్వర్ బటన్ అంటే ఏంటంటే చాలామందికి ఐడియా ఉంటుంది. 1,00,000 సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయితే యూట్యూబ్ ఒక రివార్డ్ ఇస్తుంది అనమాట. అంటే ఒక అవార్డు లాగా ఇస్తుంది. సో మన కష్టానికి తగ్గ ప్రతిఫలం. దాని తర్వాత 1,00,000 సబ్స్క్రైబర్ల పైన ఛానల్ కూడా కొంచెం పికప్ అవుతుంది. సో అదొక్కటే నాకు లైఫ్లో చిన్న ఆశ. ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ గ్యాంగ్ ఎక్కడ ఉండాలి. ఫ్లాష్ మ్యాన్ ఫ్లాష్ మ్యాన్ ముందుకొచ్చి అన్నా, నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, నీ ఎంట్రీ కోసమే వెయిటింగ్ అన్నా. ఎన్ని కాస్ట్లీ బ్యాగులు తెచ్చిన ట్రిప్లో ఇట్లాంటి సంచి మాత్రం పక్కా ఉంటుంది. దీని ఇంపార్టెన్సే వేరు. ఏం తెచ్చావు తమ్ముడు? మన గ్యాంగ్ అంతా ఆన్ బోర్డ్ అయిపోయింది ట్రైన్లో. అప్పుడే క్రాంతి ఎడిట్లు మొదలు పెట్టాడు. బాబు బాగా ఎక్సైటెడ్ ఉన్నాడు. బాబు గురించి ఇంటర్ లేట్గా ఇస్తా. బాబు డీసెంట్గా ఉన్నాడు కానీ చాలా వైలెంట్. స్వీటీ నా కోసం ఫ్రైడ్ రైస్ తెచ్చినాడు. స్వీటీ ఓకే, స్వీటీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. స్వీటీ మాట మారింది, తీరు వదిలి ఒకసారి తట్టేద్దాం. జంపర్ మే బంపర్ చెప్పు. ట్రైన్ కూడా విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. కొంచెం అలా జర్నీ సాగితే ఇది ఏ రూట్లో వెళ్తుంది ఏంటనేది డీటెయిల్స్ అన్నీ పూర్తిగా చెప్తా. ఈ లోపల స్వీటీ నా కోసం తెచ్చిన ఫ్రైడ్ రైస్ అయితే తినేయాలి. గాయస్, విజయవాడ దాటాక లంచ్ గించు ఇకలు పక్కపక్కలు అన్నీ సెట్ అయిపోయినాయి. సో విజయవాడ దాటాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మధిర. ఆల్రెడీ విజయవాడ దాటి మనం హాఫ్ డిస్టెన్స్ కూడా వచ్చేసాము. సో ఇది పరిస్థితి. మధిర దగ్గర ఉండంగా మన ట్రైన్ అయితే అకస్మాత్తుగా ఆగింది. బ్రేక్ అయితే పడింది. ఎందుకు పడిందో తెలీదు. నాకు తెలిసి అటు సైడ్ క్రాస్ ఓవర్ అయితే ఉంది. తమ్ముడు ఏదో అప్పుడే కలుపుతున్నాడు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. తమ్ముడు నీ హ్యాండ్ బాగా తిరుగుతుంది తమ్ముడు. మన ట్రైన్ అయితే మళ్ళీ మెల్లగా స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి మధిర. వెల్కమ్ టు మధిర రైల్వే స్టేషన్ అండ్ ఆల్సో వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణలో ఎంటర్ అయ్యాక వచ్చేటువంటి ఫస్ట్ రైల్వే స్టేషన్ మధిర. వీళ్ళిద్దరూ 10 రూపాయలు బెట్టు కట్టారంట. కురుక్షేత్రం కన్నా తీవ్రంగా పోరాడుతున్నారు. పోరాట సింహం. మధిర నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టేషన్ వచ్చేసి ఖమ్మం. మన ట్రైన్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయితే నడుస్తుంది. మధిర నుంచి ఖమ్మం వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 42 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. తెలంగాణలో వర్షాలు కొంచెం బాగా పడుతున్నట్టున్నాయి. మొత్తం పొలాలన్నీ కూడా గ్రీన్గా కనిపిస్తున్నాయి. మన ట్రైన్ జర్నీ అయితే అలా సాగుతుంది. తెలంగాణలో అలా పరిగెడుతుంది మన ట్రైన్. సో చూడడానికి పొలాలు అంతా కూడా చాలా బాగుంది. వర్షాలు కూడా బాగా పడ్డాయి. సో సస్యశ్యామలంగా ఉంది. ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఖమ్మం దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ రాబోతున్న ఇది. సో తమ్ముడు ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉన్నాడు. అయ్యగారు ఒక ఘనకార్యం చేశారు. అదేంటో రేపు చెప్తా.
ఖమ్మంకి జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం మనము. ఆల్రెడీ మన ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ డిలే అయితే నడుస్తుంది, 34 మినిట్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సక్సెస్ఫుల్గా హాఫ్ అన్ అవర్ పైన డిలేతో మనమైతే ఖమ్మం రీచ్ అయ్యాము. ఇందాకటి నుంచి ఇదేదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, కానీ ఒక ముక్క కూడా అర్థం కాలేదు. వీళ్ళు మాత్రం అందరు గెలుస్తున్నారు. అయ్యగారు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడే గెలిచారు. వెల్కమ్ టు ఖమ్మం. ఖమ్మం రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు చూసుకుని అయితే ఇదిగోండి ఖమ్మం. ఎగ్జాక్ట్ గా 1 మినిట్ అంటే 1 మినిట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:54. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి డోర్నకల్ జంక్షన్. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. LHB కోచెస్ మజాక స్మూత్గా ఉంది డ్రైవ్. లోపల నుంచి స్పీడ్ అయితే తెలియలేదు, కానీ బయట నుంచి అయితే కుమ్మేస్తున్నాడు. ఆల్మోస్ట్ 130 పైన ఉంది ట్రైన్. మంచి స్పీడ్ మీద ఉంది అసలు, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఉంది కదా, లాగేస్తున్నారు. గైస్ ఇవి చాలా మంది ప్లేయింగ్ కార్డ్స్ అనుకుంటారేమో, ప్లేయింగ్ కార్డ్స్ అయితే కాదు. ఓకే, ఇవి జస్ట్ ఫ్రెండ్లీగా ఆడుకునే నంబర్ కార్డ్స్. ఇవి ఎవరైనా ఆడుకోవచ్చు. మన ట్రైన్ వచ్చి డోర్నకల్ జంక్షన్ లో అయితే ఆగింది. ఇది డోర్నకల్ జంక్షన్, తెలంగాణ ఎంటర్ అయ్యాక వచ్చినటువంటి 3వ రైల్వే స్టేషన్. ట్రైన్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ డిలేతో నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మహబూబాబాద్. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడిప్పుడే. ట్రైన్ ఆల్మోస్ట్ 40 to 45 మినిట్స్ డిలే ఉంది కదా, గ్యాప్ దొరికినప్పుడల్లా కుమ్మేస్తున్నాడు అసలు. మహబూబాబాద్కి ఇంకొక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. తెలంగాణ నుంచి కనుక ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది అసలు. నేను చూసి షాక్ అయ్యాను, మహారాష్ట్ర అనుకుంటున్నాను. ఇది అంత బాగుంది. గెలిచావా? ఫ్రూట్ అన్న రాత్రికి అందరికి ఫ్రూట్ పార్టీ నీదే. వెల్కమ్ టు మహబూబాబాద్. మనమైతే మహబూబాబాద్ రీచ్ అయ్యాం. 55 అవర్స్ ట్రైన్ జర్నీ అంటే ఇంకా ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. తమ్ముడు నువ్వు ఎన్ని గెలిచావు? అందరినీ మోసం చేసి నువ్వు కూడా గెలుస్తున్నావు. ఆల్మోస్ట్ 40 మినిట్స్ డిలే అయితే కంటిన్యూ అవుతుంది. మహబూబాబాద్కి మనం 4:54 రావాల్సింది 5:37కి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ 43 మినిట్స్ డిలే అయితే వచ్చాం. నెక్స్ట్ వచ్చేసి కేసముద్రం. కేసముద్రం ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు మహబూబాబాద్. ఎవరైనా మహబూబాబాద్ నుంచి ఈ వీడియో కనుక చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కార్డ్స్ కానీ ప్లేయింగ్ కార్డ్స్ కానీ అట్లా ఏమో ఆడదు రాదు, కానీ బట్ ఇది ఎలా కలుపుతారనేది నేను కొన్ని మ్యాజిక్ షోలలో వాటిలో చూసి నేర్చుకున్నాను. అంటే మ్యాజిక్ షోలలో కొన్ని చూస్తూ ఉంటాను, యూఎస్లో ఉన్న కొన్ని మ్యాజిక్ షోస్. వాటిలో అప్పుడప్పుడు ఇట్లాంటి చేస్తూ ఉంటారు కదా, హౌ టు షఫిల్ కార్డ్స్. షఫిల్ కార్డ్స్ అనేది యు గాట్ ఇట్ బ్రో, యు గాట్ ఇట్. ఫస్ట్ కార్డ్ నేనే తీసుకోవాలి కదా. వాడికి వేసిన పర్ల నువ్వు తీసుకున్న పర్ల. మహబూబాబాద్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆగుతున్నటువంటి రైల్వే స్టేషన్ వచ్చేసి కేసముద్రం. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బాయ్ బాయ్ మహబూబాబాద్. రైట్ నో మనమైతే కేసముద్రం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి కేసముద్రం రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్. సేమ్ యాజ్ యూజువల్గా మన ట్రైన్ అయితే 40 మినిట్స్ డిలే అయితే కంటిన్యూ అవుతుంది. మరి నైట్కి పుల్ ఓవర్ చేస్తారా ఏంటి అనేది చూడాలి. 2 మినిట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కేసముద్రం నుంచి. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి వరంగల్. వరంగల్ ఇక్కడికి ఆల్మోస్ట్ 57 కిలోమీటర్స్ దాకా ఉంది.
బా మన ట్రైన్ 138 టచ్ చేసింది మాక్సిమం స్పీడ్. మనకి ఎంసీ చూసావా? నేను గెలిచావా? అయితే రాత్రికి పార్టీ ఇవ్వు. వెల్కమ్ టు వరంగల్. దీన్నే ఓరుగల్ అని పిలుస్తారు. టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అయితే అవుతుంది. సో వరంగల్ చాలా చాలా ఫేవరెట్ ప్లేస్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి ఇది హార్ట్ బీట్ అని చెప్పొచ్చు. నాకు తెలంగాణలో ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ప్లేస్లో కూడా వరంగల్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా వరంగల్ నుంచి వీడియో కనుక చూస్తుంటే కామెంట్ చేయండి. ద వరంగల్. మన ట్రైన్ అయితే 35 మినిట్స్ డిలేతో నడుస్తుంది. ఇప్పుడే జస్ట్ వరంగల్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టేషన్ వచ్చేసి జమ్మికుంట. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 44 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మన జర్నీ అయితే అలా కంటిన్యూ అవుతుంది. స్మూత్గా వెళ్తుంది ట్రైన్. ఇదిగోండి నైట్కి ఫుడ్ అయితే తీసుకొచ్చారు. కర్డ్ రైస్. టైం వచ్చేసి ఇప్పుడు 9:10 అయితే అవుతుంది. సో తమ్ముడు మాత్రం కర్డ్ రైస్ అదరగొట్టేశాడు. మొత్తం సగం కూడా తినలేకపోయాం. అంత హెవీగా తీసుకొచ్చాడు. అసలు చాలా బాగా చేశాడు. క్రాంతి కర్డ్ రైస్ ఎలా ఉంది? మావాడు కష్టపడి న్యాయం చేస్తున్నాడు. అట్లా చాలా ఉంది. సో కంపార్ట్మెంట్లో చాలా మంది పడుకుంటున్నారు. మనం లేచి మాట్లాడితే బాగోదు. ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ యథావిధిగా మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. సో వరంగల్ దగ్గర మనము వీడియోని అయితే ఆపాం. అక్కడ నుంచి ఎన్ని స్టేషన్స్ పాస్ అయింది, ఏ స్టేట్స్ అనేది పాస్ అయింది అనేది డీటెయిల్డ్గా నేను మీకు మార్నింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈరోజుకైతే చిన్న బ్రేక్ ఇద్దాం. చలో గుడ్ నైట్, మార్నింగ్ కలుద్దాం. హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మనం ప్రజెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాము. మధ్యప్రదేశ్లోని ఆమ్లా జంక్షన్ దాటి బేటూర్ అనే జంక్షన్కి దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ నేనైతే చాలా స్టేషన్స్ క్రాస్ చేస్తాను నైట్కి. అవి ఏమేమి మనం వీడియో ఎండ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్ని స్టేషన్స్ క్రాస్ చేసిందనేది చెప్తాను చూడండి. బెల్లంపల్లి దగ్గర మనమైతే వీడియోని ఎండ్ చేసాము. బెల్లంపల్లి దగ్గర సిరిపూర్, తర్వాత బలార్షా, తర్వాత చంద్రాపూర్, ఆ తర్వాత హింగన్ ఘాట్. నెక్స్ట్ డే 2 వచ్చేసి సేవర్గ్రామ్ జంక్షన్, నాగ్పూర్ జంక్షన్ దాటిన తర్వాత ముల్తాయ్, ఆమ్లా జంక్షన్ దాటి బేతూల్ కూడా దాటేసి నెక్స్ట్ గోరన్ డోంగ్రీ అనేటువంటి స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. ఇదంతా కూడా మధ్యప్రదేశ్. ఇదిగోండి మధ్యప్రదేశ్లో ఉన్నాము ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నౌ. ఇది మరాంజ్గిరి అక్కడ కనిపిస్తుందా? మరాంజ్గిరి అనే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. క్రాసింగ్ పడినట్టుంది. స్టాప్. గివెన్ టైం కన్నా మన ట్రైన్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 20 మినిట్స్ దాకా అయితే లేట్తో నడుస్తుంది. ఎందుకంటే నైట్ కొంచెం బాగా క్రాసింగ్స్ అయితే పడ్డాయి. నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. నైట్ అయితే కొంచెం బాగా క్రాసింగ్స్ పడ్డాయి. అండ్ ఈ లేట్ని మొత్తం ఎక్కడ ఫుల్ చేస్తారు అంటే బీనా జంక్షన్ నుంచి VGL ఝాన్సీ ఉంది కదా, ఇక్కడ లాగేస్తారు. సో మొత్తం ఇవన్నీ కూడా చాలా స్టేషన్స్ అయితే ఇంకా ఉన్నాయి. ఇది రైల్వే స్టేషను, చిన్న రైల్వే స్టేషన్, చాలా బాగుంది. ఇదిగో ఇప్పుడిప్పుడే పెద్ద ఆయన బయట వస్తున్నాడు సన్ రైజ్ అయ్యి. అదిగోండి అక్కడ ఉన్నారు చూడండి. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక పెయింటింగ్లా ఉంది చూస్తుంటే. అదిగో బాగానే లాగించారు కానీ క్రాసుల వల్ల ఆల్రెడీ కొన్ని ట్రైన్స్ అయితే డిలేతో నడుస్తున్నాయి. దానివల్ల కొంచెం డిలేస్ అయినాయి. కవర్ చేసేస్తారు నాకు తెలిసి. ట్రైన్కి హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అట్లాంటి డిలేస్ ఏమి కామన్. సో దగ్గర డిస్టెన్స్లలో 2900 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఇంత దూరం కవర్ చేయాలంటే ఇట్లాంటి చిన్న డిలేస్ అనేవి అవుతాయి. సో ఎందుకంటే స్టాప్స్ ఎక్కువ ఉన్నాయి, క్రాసింగ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం టైం అనేది తీసుకుంటుంది. ఎక్కడ మధ్యలో ఒక 150 కిలోమీటర్లు కానీ లేదా 100 కిలోమీటర్స్ కానీ ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఉన్నప్పుడు మాత్రం ఆ డిస్టెన్స్ని ఆ టైంని కవర్ చేసేస్తారు. సో అది లాంగ్ డిస్టెన్స్లో ఒకవేళ లేట్ అయినా కూడా జరిగే ప్రాసెస్. ఇప్పుడే మన ట్రైన్ అయితే ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొట్టింది. WAG-9 లోకోమోటివ్తో ఒక ట్రైన్ అయితే నడుస్తుంది. ఇంటర్స్టేట్ ట్రైన్లో ఉంది ఇది, ఎక్స్ప్రెస్. చూడండి ఇక్కడ టన్నెల్ రెడీ అవుతుంది. టన్నెల్
చాలా అందమైన అడవి మధ్యలో అయితే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం. అదంతా కూడా ఫారెస్ట్. ఫారెస్ట్ డౌన్ అయితే దిగుతున్నాం. అప్పటి నుంచి చాలాసేపటి నుంచి డౌన్ అయితే దిగుతున్నాం. మనము కిందకి దిగుతుంది. ఓ మై గాడ్, ఎంత బాగుంది చూడ టర్నింగ్. అబ్బా సన్ను టర్నింగ్. టన్నల్, మళ్ళీ టన్నల్, మళ్ళీ టన్నల్. అక్కడ ఒక పాత బ్రిడ్జ్ ఉంది, రైల్వే బ్రిడ్జ్. చాలా ఓల్డ్ ఏన్షియంట్ బ్రిడ్జ్. అక్కడ టన్నల్, టన్నల్. టన్నల్. వా, అసలు ఫ్రేమ్ అయితే అద్దిరిపోయింది. ఇంత బాగుందా మధ్యప్రదేశ్? అక్కడ నుంచి ఇంకో ట్రాక్ ఉంది చూడండి, సేమ్ ట్రాకే బట్ ఇది ఉంది, టన్నెల్ ఉంది. గూడ్స్ బండి అయితే వెళ్తుంది. ఓ మై గాడ్, అసలు ఎంత అందమైన ఫారెస్ట్ ఇది. అబ్బా, రెండు ట్రాక్లు ఉన్నాయి, రెండు ట్రాక్లు. సో అటు సైడ్ గూడ్స్లు అవి వెళ్తున్నాయి. మంకీ బండి స్లో అయితే అయ్యింది, కానీ జబర్దస్త్ లొకేషన్లో మాత్రం స్లో అయింది. అసలు తనివి తీరా చూడొచ్చు. ఇదంతా కూడా ఎంత బాగుంది తెలుసు. అసలు చూడండి, ఇప్పుడే ఇలా ఉంది అంటే ఫుల్ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యాక అసలు ఇంకా పట్టలేం దీన్ని. ఇంత బాగుంటుంది. బా, ఇక్కడ ఒక నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. ఎవరైనా ఆ నేమ్ ఏంటో తెలిస్తే గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. దీనికి దగ్గరలోనే సాత్పురా నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. ఆఫ్రికానో బొక్క, ఇండియాలోనే ఆఫ్రికాను మించిన లొకేషన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం అంతా కూడా వైల్డ్ లైఫ్ ఉండొచ్చు ఇందులో. ఏమన్నా ఉందిరా బై లొకేషన్. అసలు మొత్తం పోతుంది సార్. ట్రైన్లో నుంచి మొత్తం ఫారెస్ట్ మధ్యలోనే వెళ్తుంది. ఫారెస్ట్ మొత్తం చెట్లు, గ్రీనరీ, టన్నల్స్, కొండలు ఒక లెవెల్లో ఉంది. మనకు అరకు ట్రైన్ జర్నీ ఉంది కదా, దాన్ని మించి ఉంది ఇది. స్లోగా వెళ్తుంది. ఆల్మోస్ట్ అలా ఇదే స్పీడ్తో వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. మన ట్రైన్ వచ్చేసి ధారకు ఉన్నటువంటి చిన్న ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్ దగ్గర స్లో అయితే అయింది. స్లో ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఫారెస్ట్ మధ్యలో ఉంది రైల్వే స్టేషన్. ఆ ట్రాక్ దాటితే అటు సైడ్ ఫారెస్ట్. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి
లోపలికి అయితే వచ్చేసాను. ఇది ఇప్పుడు రైట్ నా మన కోచ్ పొజిషన్. బాయ్స్ అయితే ఇంకా పడుకున్నాను, కొంతమంది బయట వెళ్ళారు. అంతా మెస్సీగా ఉంది. ఇదంతా క్లీన్ చేయడానికి ½ అన్ అవర్ పడుతుంది. నిన్న మనం తెలంగాణలో వీడియో ఎండ్ చేసాం కదా. తెలంగాణ దాటాక మనకు మహారాష్ట్ర దాటాక ఇప్పుడు మనం ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉన్నాము. సో నిన్నటి నుంచి ఆల్మోస్ట్ మనం 5 స్టేట్స్ అయితే క్రాస్ చేసాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాము మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అయితే వస్తుంది. సో స్టే ట్యూన్. ప్రజెంట్ మనం రీచ్ అయ్యాము మధ్యప్రదేశ్లోని ఘోరా డోంగ్రీ అనేటువంటి రైల్వే స్టేషన్కి. మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 1 hour 20 minutes డిలే అయితే నడుస్తుంది. డే 2. ఇది ఘోరా డోంగ్రీ అనేటువంటి రైల్వే స్టేషను. ఘోరా డోంగ్రీ ఇక్కడ చూడండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇతార్సి జంక్షను. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇతార్సి జంక్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 70 kilometers అయితే ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం కవర్ చేస్తారు నాకు తెలిసి టైంని. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 110 అయితే నడుస్తుంది. మన ట్రైన్ జర్నీ అయితే అలా కంటిన్యూ అవుతుంది. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, టర్నింగ్స్ మధ్య. మీరు ఒకటి గమనించారా, మనము డౌన్ దిగుతున్నాం. ఆల్మోస్ట్ అలా అప్పటి నుంచి 1 hour నుంచి అలా డౌన్ దిగుతానే ఉంది ట్రైన్. ట్రైన్ స్పీడ్ వచ్చేసి మ్యాక్స్ 114కి అయితే వెళ్ళింది. 100 దాటింది, ఇప్పుడే ప్లస్ అయింది. అప్పటి నుంచి చూస్తున్నాను మొత్తం ఫారెస్ట్, పచ్చని చెట్లే ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇతార్సి జంక్షన్కి 42 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాం. ఇందాక మన ట్రైన్ 1.5 hour డిలేతో నడిచింది కదా, ఇప్పుడు లాగేశారు చూడండి. మొత్తం ఆన్ టైం ఉంది ఇతార్సి జంక్షన్కి. ఇంకా చెప్పాలంటే 10 నిమిషాల ముందే కూడా వెళ్తున్నాం. ఇక్కడ మనకు 10 నిమిషాలు అయితే టైం ఉంటుంది స్టేషన్లో ఇతార్సికి. వెల్కమ్ టు ఇతార్సి జంక్షన్. దగ్గరలో ఉన్నాము. ఇలా లగేజ్ని లారీలో తీసుకొచ్చి వ్యాగన్స్లోకి లోడ్ చేస్తారు. ఇదిగోండి ఇతార్సి జంక్షన్లో ఆయిల్ ట్యాంకర్ భారత్ పెట్రోలియంది పెద్దది. వెల్కమ్ టు ఇతార్సి జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నాము. ఇక్కడ మన ట్రైన్కి ఆల్మోస్ట్ 10 minutes బ్రేక్ అయితే ఉంటుంది. మధ్యప్రదేశ్ 7:30కి ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. బనానా తీసుకున్నాము ఇప్పుడే, కొంచెం అవసరం. ఇప్పటిదాకా మన ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 26.5 hours అయితే అవుతుంది. 26 గంటల పైన. సో అదే ఫుల్ రన్నింగ్ నాన్ స్టాప్. ఎక్కడైనా మధ్య మధ్యలో చిన్న గ్యాప్స్ వచ్చినా కవర్ చేసేసారు. గుడ్ మార్నింగ్ క్రాంతి బాబు. ఇప్పుడే నిద్ర లేచాడు. ఏంటి సంగతి, ఏం కావాలి? ఇప్పటిదాకా మనం చేసిన జర్నీ వచ్చేసి 1411 kilometers. ఇతార్సి జంక్షన్తో కలిపి 1411 kilometers. ఇంకా ఎంతకెంత ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:30 అయితే అవుతుంది. ట్రైన్ కూడా మూవ్ అయ్యే టైం అయింది. హలో, ఇతార్సి జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 7:33, 3 minutes డిలే అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసి భోపాల్ జంక్షన్. 92 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. ట్రైన్ అయితే క్రూజింగ్ స్పీడ్ అందుకుంది బాగా. అసలు మంచిగా 110, 120 లాగిస్తున్నారు. టన్నల్ సేఫ్టీ వాల్ కట్టారు చూడండి. అదంతా మొత్తం ఇక్కడికి రాకుండా. బా సూపర్.
నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతా. క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది, సన్నీ నుంచి క్లౌడీకి వచ్చేసింది. స్టేషన్ స్కిప్ చేసేస్తుంది స్టేషన్. వెల్కమ్ టు భోపాల్ జంక్షన్. భోపాల్ జంక్షన్ అనేది ఇండియాలో ఉన్న రైల్వే స్టేషన్లో వన్ ఆఫ్ ద ఏన్షియంట్ రైల్వే స్టేషను. ఇది 1910లో ఎవాల్వ్ అయింది. సో అంత ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది. వెల్కమ్ టు భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. భోపాల్ జంక్షన్ వచ్చేసి 1910లో ఎవాల్వ్ అయింది. ఇది ఇండియాలో ఉన్న పాత రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటి. వెస్ట్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రప్రథమమైంది. ట్రైన్లో నుంచి విజువల్స్ చూస్తుంటే మర్చిపోతుంది, అంత బాగున్నాయి. మొత్తం అంతా కూడా అడవులు, ఫారెస్ట్లు, క్యాక్ అంటే క్యాక్ ఉంది. అసలు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు. వచ్చిన ప్రతి విజువల్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను నేను. భోపాల్ జంక్షన్ లో ప్లాట్ఫామ్ మీద ఏదో వండుతున్నారు. ఇదేంటో నాకు తెలియట్లేదు కానీ ఒకసారి చూద్దాం. భయ్యా ఏ క్యా హై? इसका नाम क्या है? ढोकला. ये पोहा है ना? हाँ. ये मेरे को मालूम है. ये सैंडविच. ये ఇక్కడ లోకల్ డిష్ ఫేమస్ అంట. ఫుడ్ ఎలా చేసాము అంటే మీరు వీడియోలో చూసే ఉంటారు. మేము ఫుడ్ ఎలా చేసాము అంటే ఇంటి దగ్గర నుంచి చాలా వరకు మన వాళ్ళు అయితే పార్సల్ తీసుకొచ్చేసారు. నేను చెన్నైలో ఆన్ బోర్డ్ అయ్యాను కాబట్టి నాకు తీసుకొచ్చే అవకాశం లేదు. బట్ మన వాళ్ళు అయితే బ్యాలెన్స్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని రోటీస్, చపాతీలు, బ్రెడ్ అట్లాంటివన్నీ తీసుకొచ్చారు. అంటే ఎక్కువ కొంచెం స్టోరేజ్ ఉండేలాగా. రెండోది వచ్చేసి నిన్న నైట్ వచ్చేసి కర్డ్ రైస్ తిన్నాం కానీ ఇంకా సరిపోయింది. మార్నింగ్ చపాతీతో సరిపెట్టేసాం. మధ్యాహ్నానికి కూడా చపాతీ అనేది ఉంది. బట్ మా వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెడతారనుకో నెక్స్ట్ డే చూడాలి. సో అది కాకుండా ఏదైనా సరే చిన్న చిన్న స్నాక్స్ అట్లాంటి ఏమైనా కూడా లాగిస్తున్నాం. ప్రస్తుతానికైతే మొట్ట ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఫుడ్తో అయితే భయం లేదు. చూడండి రైల్వే స్టేషన్ పైన భోపాల్ కల్చర్కి సంబంధించి చెప్పులు అవి చాలా బాగున్నాయి. ఇన్ఫర్మేషన్ అంతా అమర్నాథ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇస్తాము. అంటే ఇదే వీడియోలో అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఏమేం చేయాలి, ఎలా ప్రొసీడ్ అయ్యాం ఏంటనేది అప్కమింగ్ వీడియోస్ అయితే నేను మీకు ఫుల్ డేటా ఇస్తాను. భోపాల్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి సాంచి వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ఉంది ఇక్కడ, యునెస్కో. సాంచి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 42 కిలోమీటర్స్ దాకా ఉంది. చూద్దాం. కానీ బయట క్లైమేట్ మాత్రం అదిరింది. మరీ ఎండ లేదు, మరీ కోల్డ్గా లేదు, బ్యాలెన్స్డ్గా ఉంది. సడన్గా ఫైర్ అలారం అయితే వచ్చింది ట్రైన్లో. అది అనౌన్స్మెంట్ కూడా వస్తుంది లోపల ఫైర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని. అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఏంటనేది. Please evacuate through the vestibule. Doors can be used for evacuation once the train has come to a stop. ఇది మొత్తం గందరగోళం అయిపోయింది. అసలు ఎక్కడో సస్పెక్టెడ్ ఫైర్ వచ్చిందంట. ఫైర్ అలారమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి, ఇగ్నైట్ అయ్యాయి. ఏదో జరుగుతుంది మొత్తానికి, అర్థం కావట్లేదు. అందరూ దిగుతున్నారు. బ్యాగ్ కూడా ఒకటి వేలాడుతుంది. उधर से कर दो, साइड में रहने, गाड़ी आ रही है पीछे. వెనకాల బండి వస్తాయి. ఆ ట్రాక్ పైన ఎవరు ఉండదు రండి. ఫైర్ అలారమ్స్ అన్ని స్టార్ట్ అవడానికి రీజన్ వచ్చేసి సిగరెట్ తాగగలిచారంటే ఎవరో. सदर्न रेलवे 251031 इसमें इसको एफडीएस हुआ था, स्मोक डिवाइस हुआ था. ठीक है, मैं पहुंच रहा हूँ पीछे. ये रिलीज हो जाए गाड़ी जरा. हाँ रिलीज हो गई. దీనికి ఏదైనా ఇబ్బంది అవుతుందని దాన్ని కూడా ఆపారు. అక్కడ ట్రైన్ ఉంది, దాన్ని కూడా స్టార్ట్ అవుతుంది. చలో చలో చలో. ఎవరో సిగరెట్ వెలిగించారంట. ఆ సిగరెట్ వెలిగించడం వల్ల ఫైర్ అలారమ్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి క్యాప్టెన్కి, లోకో పైలట్కి సిగ్నల్ వెళ్ళింది. మొత్తం ఆపేశాడు ట్రైన్ని.
లోపల సిగరెట్ కాలుస్తారా చెప్పండి ఎవరైనా? కామన్ సెన్స్ అది. మొత్తానికి డేంజర్ ఏం లేదని క్లారిటీ వచ్చిన తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. దీని అంతటికి రీజన్ ఎవరో ఒకరు తెలియకుండా సిగరెట్ కాల్చడమే లోపల. నాకు కూడా ఒక్క సెకండ్ చాలా భయం వేసింది. మొత్తం ట్రైన్లో నుంచి బయట వెళ్ళిపోయాను నేను కూడా. ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ అంతా సెట్ అయింది, నార్మల్ అయింది, ఓకే. దేవగంజ్ అనేటువంటి చిన్న రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. వెల్కమ్ టు సాంచి రైల్వే స్టేషన్. సో మన ట్రైన్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిలేతో నడుస్తుంది. సాంచి. నాకు హిందీ చదవడం పూర్తిగా రాదు, అది సంచియా సాంచియా తెలుగులో కింద కామెంట్ పెట్టండి. యునెస్కోది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కూడా ఒకటి ఉంటుంది. టైం వచ్చేసి ఇప్పుడు 10:04 అయితే అవుతుంది. మన ట్రైన్ ఆల్మోస్ట్ 25 మినిట్స్ డిలేతో నడుస్తుంది. నెక్స్ట్ రానున్న రైల్వే స్టేషన్ వచ్చేసి బీనా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ కూడా. ఒక 2 మినిట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత నెక్స్ట్ రానున్న రైల్వే స్టేషన్ బీనా రైల్వే స్టేషన్. అప్రాక్సిమేట్గా 97 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. క్రూజింగ్ స్పీడ్ అయితే 120 దగ్గర ఉంది. అలా స్మూత్గా జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. బాయ్స్ అంతా కూడా చిల్ కొడుతున్నారు యూనో కార్డ్స్ తోటి. నేను కూడా జాయిన్ అయ్యాను బోర్ కొట్టి. గాయస్ మన ట్రైన్ జర్నీ అయితే అలా కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ నేను ఒక 300 to 400 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాను. మొత్తం అంతా కూడా గ్రౌండ్ నెట్, అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా. సో ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. అండ్ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్నగా వర్షం అయితే పడుతుంది ఇప్పుడు. ఏ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ వెనక్కి వెళ్ళా. స్లోగా వెళ్తుంది ట్రైన్ అయితే, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. టైంని బట్టి స్లో అవుతుంది అండ్ టైం దొరికినప్పుడు లాగింగ్ చేస్తుంది. ప్రజెంట్ మనం వచ్చేసి మండి బొమ్రా అనేటువంటి ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఆగాము, అవుట్స్కట్స్లో. యాక్చువల్గా స్టేషన్లో కూడా కాదు, ఇది స్టేషన్ బయట అయితే ఆపాడు, సిగ్నల్ ఇష్యూ. ఈరోజు 100 out of 100 మార్క్స్ వచ్చేసి క్లైమేట్కి ఇవ్వాలి. క్లైమేట్ ఫ్రమ్ 300 to 400 కిలోమీటర్స్ నుంచి ఇలాగే ఉంది, క్లౌడీ స్కై. ఒక 2 మినిట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మండి బొమ్రా స్టేషన్ అయితే చాలా బాగుంది, చిన్న స్టేషను. లోరం టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. వెల్కమ్ టు బీనా జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఇక్కడ నుంచి ట్రైన్కి క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 మినిట్స్ ఎట్లీకి వచ్చింది బీనా జంక్షన్కి. బీనా జంక్షన్లో దిగి అట్లా దిగి చిల్లు కొడదాం. బీనా జంక్షన్లో అయితే దిగాము, కాసేపు అలా 10 మినిట్స్ వరకు బ్రేక్ ఉంది కాబట్టి. మధ్యప్రదేశ్కి సంబంధించి ఇది లాస్ట్ రైల్వే స్టేషన్, అంటే మన ట్రైన్ ఆగేటువంటి లాస్ట్ రైల్వే స్టేషను. నెక్స్ట్ దీని తర్వాత ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఉంది. ఇంకా నుంచి ఉత్తరప్రదేశ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ పైన ఒక ట్రైన్ ఉంది చూడండి, భోపాల్ బీనా భోపాల్. ఇది ఇంటర్సిటీ మేము. 11:35 అంటే 11:35కి ఎగ్జాక్ట్గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రానున్న రైల్వే స్టేషన్ వచ్చేసి విజిఎల్ ఝాన్సీ. ఇంతటితో మనం మధ్యప్రదేశ్ అయితే వదిలేస్తున్నాం మన ట్రైన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఆగబోయేటువంటి మొట్టమొదటి స్టేషన్ వచ్చేసి విజిఎల్ ఝాన్సీ. బీనా జంక్షన్ దాటాక మన ట్రైన్ అయితే అలా మెల్లగా పరుగులు తీస్తుంది టువర్డ్స్ ఉత్తరప్రదేశ్ సైడ్. అండ్ ఇది వచ్చేసి మోతిచూర్ రివర్. ఇది మన ట్రైన్ జర్నీ అలా స్మూత్గా కంటిన్యూ అవుతుంది. విజిఎల్ ఝాన్సీ స్టేషన్కి అయితే మనం దగ్గరలో ఉన్నాం. వెల్కమ్ టు విజిఎల్ ఝాన్సీ. మన ట్రైన్ వచ్చి 23 మినిట్స్ డిలేతో అయితే విజిఎల్ ఝాన్సీకి రీచ్ అయింది. సో స్టేషన్ అవుట్స్కట్స్లో ఉన్నాం. ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ విజిఎల్ ఝాన్సీ. అక్కడ వ్యాప్ 7, వ్యాగ్ 9 లోకోమోటివ్స్ అన్నీ ఉన్నాయి, పార్క్ చేస్తున్నాయి, మెయింటెనెన్స్. విజిఎల్ ఝాన్సీ వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇప్పుడు మనం అఫీషియల్గా ఉత్తరప్రదేశ్లో ఉన్నాం. ఉత్తరప్రదేశ్లోనే విజిఎల్ ఝాన్సీ ఫస్ట్ స్టేషన్ మంది. విజిఎల్ ఝాన్సీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అయితే అలా అక్కడ వచ్చింది.
సో చాలా మంది ఉన్నారు, దిగితే మాత్రం అస్సాం. విజిఎల్ ఝాన్సీ దాటాక నెక్స్ట్ మన రైల్వే స్టేషన్ వచ్చేసి గ్వాలియర్. 95 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు విజిఎల్ ఝాన్సీ, ఉత్తరప్రదేశ్. విజిఎల్ ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నాం మనము. పూణే, జమ్మూ తవి, పూణే. ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైన అయితే ఉంది మన ట్రైను. ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి విజిఎల్ ఝాన్సీ లక్ష్మీబాయి, వీరంగన ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్. ఇది చిన్నప్పుడు మనం బుక్స్లోనూ వాటిలో చదువుకున్న వారి పేరు ఆవిడ. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మన ట్రైన్కి 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ అయిపోయి వచ్చేసింది. త్వరలోనే మన ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పాతది WVDS ఇదైతే కనిపిస్తుంది, లోకోమోటివ్. చాలా పాతది, స్టిల్ వర్కింగ్. ఇది ఝాన్సీ స్టేషన్లో ఇంకొక వైపు రైల్వే స్టేషన్కి వ్యూ. విజిఎల్ ఝాన్సీ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గ్వాలియర్. ఇక్కడ నుంచి 95 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 126 అట్లుంది. సో గట్టిగా కొడుతున్నాడు విజిఎల్ ఝాన్సీ దాటాక. వెల్కమ్ టు గ్వాలియర్ జంక్షన్, ప్లాట్ఫామ్ నెంబర్ 3. वेज बिरयानी, वेज पुलाव, आलू का पराठा, पूरी सब्जी, छोला पूरी. బాయ్స్ ఇప్పుడు పిజ్జా ఆర్డర్ పెట్టారు. రెండు పిజ్జాస్. ఈ రెండు పిజ్జాస్ స్పాన్సర్డ్ బై సమ్ అపరిచితురాలు. జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ బ్రేక్ తర్వాత మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, గ్వాలియర్ నుంచి. మన ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ అలా 30 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ మోరీనా, ఒక 50 కిలోమీటర్స్ అనుకోండి. ఇప్పుడే జస్ట్ మోరీనా రైల్వే స్టేషన్కి అయితే మనం రీచ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ ఆల్ మన ట్రైన్ 25 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఆగ్రా కంటోన్మెంట్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది మన ట్రైన్. మోరీనా నుంచి మనమైతే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి ఆగ్రా కంటోన్మెంట్. ఇక్కడ నుంచి దాదాపు 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదిగోండి, క్రూజింగ్ స్పీడ్ అయితే 133 అయితే ఉంది. ఇప్పుడు అలా స్మూత్గా క్రూజ్ అవుతుంది ట్రైన్. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4 అయితే అవుతుంది. 3:51, 9 మినిట్స్ తక్కువ. రివర్ వచ్చింది, ఏదో ఒక రివర్. అసలు హైలైట్గా ఉంది రివర్ అయితే. ఇది దీని నేమ్ ఏంటనేది చూద్దాం కాసేపట్లో. చంబల్. చంబల్ కోటలు ఉంటాయి చూడండి. వెల్కమ్ టు ఆగ్రా కంటోన్మెంట్. ఆగ్రా కంటోన్మెంట్కి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 అయితే అవుతుంది, 5 మినిట్స్ తక్కువ. ఆన్ టైం అయితే వచ్చేసింది ఆగ్రా కంటోన్మెంట్కి. ఇది నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మధురా జంక్షన్. 54 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. వెల్కమ్ టు ఆగ్రా కంటోన్మెంట్, ప్లాట్ఫామ్ నెంబర్ 3. సో మన టైం అయితే ఆన్ టైమే వచ్చింది. 1 మినిట్ కూడా డిలే అవ్వలేదు. సో డిలేస్ అయినా పుల్ చేసేసారు. ఇది ఇక్కడ మన ట్రైన్ 5 PM అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకో 5 మినిట్స్ అయితే ఉంది. LHB కోచెస్ కదా, ట్రైన్ జర్నీ ఎంత స్మూత్ ఉందంటే అసలు వాటర్ బాటిల్లో నీళ్ళు కూడా పెద్దగా షేక్ అవ్వలేదు. అంత స్మూత్ రైడ్ అయితే ఉంది, అంత స్మూత్ జర్నీ ఉంది. క్రాసింగ్లు కానీ అంతా ఏం లేకుండా మన తమిళనాడు నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కొంచెం స్లోగానే నడిచింది. బట్ వన్స్ క్రాస్ తెలంగాణ అండ్ ఎంటర్ ఇంటూ ద మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆ జంక్షన్లలో బాగా లాగారు. అసలు ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3 మినిట్స్ డిలే అయితే మూవ్ అయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి మధురా, శ్రీకృష్ణుడి జన్మస్థలం. అది 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి రఫ్గా. అసలు ఎంత క్రౌడ్ ఉంది తెలుసా ఇది రైల్వే స్టేషను.
ఇంత క్రౌడ్ ఉంది తెలుసా ఈ రైల్వే స్టేషన్, ఫుల్ బిజీ ఉంది. రాజాకి మండి అనేటువంటి చిన్న ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. స్లోగా బైపాస్ చేస్తుంది. క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 120+. స్పీడ్ మామూలుగా వెళ్ళట్లేదు. స్టేషన్ చూడండి ఎంత స్పీడ్గా స్కిప్ చేస్తుందో. క్రూజింగ్ స్పీడ్ చూడండి మ్యాక్సిమం 136 టచ్ చేశాడు. ఒక రేంజ్లో కొడుతున్నాడు ఇప్పుడు. ప్రజెంట్ మనం మధురా జంక్షన్ దాటుతున్నాము. స్టేషన్ వచ్చేసి మధురా జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి 23 మినిట్స్ డిలే అయితే వచ్చింది. వెల్కమ్ టు మధురా జంక్షన్. మన ట్రైన్ 23 మినిట్స్ డిలే అయితే వచ్చింది ఇక్కడికి. ఇది శ్రీకృష్ణుడి జన్మస్థానం. ఇది మధుర. సప్తైతే మోక్షదాయకం అనేటువంటి ఒక పదం వింటుంటాం మనం పెద్దల నుంచి. భారతదేశంలో 7 మోక్ష స్థలాలు ఉన్నాయి, వాటిలో మధుర కూడా ఒకటి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే వచ్చింది మన ట్రైన్. ఆల్మోస్ట్ 25 మినిట్స్ డిలే అయితే వచ్చింది. వెల్కమ్ టు మధుర. మధుర నుంచి జస్ట్ 2 మినిట్స్లోనే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టేషన్ వచ్చేసి ఫరియాబాద్. ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ట్రైన్ అయితే క్రూజింగ్ స్పీడ్ అదరగొట్టేస్తుంది. అలా సరదాగా సాయంత్రం పట్టాల పైన పరిగెడుతుంది. ఆల్మోస్ట్ ఫరియాబాద్కి దగ్గరలో అయితే ఉన్నాం మనం. సన్సెట్ అయితే అయిపోయింది. కొద్ది వరకు కొంచెం క్లౌడీగా ఉండటంతో సన్సెట్ అయితే కనిపించలేదు. ఇప్పుడే మనము హజరత్ నిజాముద్దీన్ అయితే వచ్చాము. హజరత్ నిజాముద్దీన్ అనేది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ లాంటిది. ఇక్కడ నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చేసి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూడండి, ఇది టైం వచ్చేసి 8:20 అవుతుంది. సో బాయ్స్ ఏదో ఆర్డర్ పెట్టారు. మీరు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకుంటే విత్ కర్రీ కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మన వాళ్ళు పాపం వితౌట్ కర్రీ ఆర్డర్ పెట్టారు. జీరా రైస్ అసలు పెట్టుకోవద్దు. జీరా రైస్ అబ్సల్యూట్లీ నాట్ ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైం అయితే 10 దాటింది. సో న్యూఢిల్లీ కూడా దాటేసింది. రేపు మార్నింగ్ కలుద్దాం. రేపు మార్నింగ్ 10:45 అలా అవుతుంది రీచ్ అవ్వడానికి. సో పంజాబ్ నైట్ రాజస్థాన్ అన్ని దాటుతుంది. హర్యానా అట్లాంటివి ఇవి కూడా ఉన్నట్టున్నాయి. సో ఏంటనేది ఏమేమి స్టేషన్స్ దాటింది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం మార్నింగ్. ఓకే, చలో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్. ఇప్పుడే జలంధర్ కంటోన్మెంట్ దాటి ముఖేరియన్ దగ్గర అయితే ఉంది. ఇప్పుడైతే టైము ఎగ్జాక్ట్గా 6:09 అయితే అవుతుంది. మనము ముఖేరియన్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 50 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. ఇప్పటిదాకా మనం చేసిన జర్నీ వచ్చేసి 2660 కిలోమీటర్స్. ముఖేరియన్ రైల్వే స్టేషన్ వచ్చేసి పంజాబ్లో ఉంటే ఉంటుంది. ఇదంతా కూడా పంజాబ్. మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి ఇంకా 416 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాం ఆల్మోస్ట్. ఇది రాత్రి మనం పడుకున్న తర్వాత ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అంటే, మనము మథురా జంక్షన్ దాటాక రెస్ట్ తీసుకున్నాం. ఫరియాబాదు తర్వాత ఇవన్నీ చిన్న చిన్న స్టేషన్స్, హజరత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ ఇవన్నీ దాటాక జింద్ జంక్షను ఇవన్నీ దాటాయి. జకల్ జంక్షను, లెహరాగంగా ఇవన్నీ దాటుకుంటే ఇవన్నీ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న స్టేషన్స్ అన్నీ. తర్వాత జలంధర్ కంటోన్మెంట్ జంక్షన్ దాటి ఇప్పుడు ముఖేరియన్ దగ్గర అయితే ఉంది. ఆల్మోస్ట్ ముఖేరియన్ కూడా రీచ్ అయిపోయింది. జస్ట్ 1 to 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అల్రా ఈ జన్మకి. వెల్కమ్ టు ముఖేరియన్ రైల్వే స్టేషన్. ముఖేరియన్ రైల్వే స్టేషన్లో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే ఉన్నాం. ముఖేరియన్ పంజాబ్. అఫీషియల్గా ఇక్కడ మన ట్రైన్కి ఉన్న స్టాప్ 4 మినిట్స్. ఆల్మోస్ట్ ట్రైన్ వచ్చేసి 50 మినిట్స్ డిలే అయితే ఉంది. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 4 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయిపోయింది. ముఖ్య
నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి పఠాన్కోట్, 39 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కాశ్మీర్కి దగ్గరలో వచ్చాం కదా, సో ట్రైన్లో తీసుకొచ్చి స్వెటర్లు అమ్ముతున్నారు. 350 రూపీస్ అంట. కావాలంటే కామెంట్ చేయండి, గివ్ అవే ఇస్తాం. లైక్ చేసి కామెంట్ చేయండి, ఒకరికి సెలెక్ట్ చేసి షర్ట్ ఇస్తాం. చెప్పు బ్రో. ట్రైన్ జర్నీ అలా స్మూత్ గా సాగుతుంది, బట్ టెంపరేచర్ కూడా కొంచెం తగ్గింది, కొంచెం ఇక్కడ చల్లగా ఉంది. మార్నింగ్ మరీ బీభత్సమైన చలి అయితే ఏం లేదు, కానీ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది గ్లాస్ కూడా కొంచెం బ్లర్ అయింది. బీస్ రివర్ అయితే దాటుతున్నాం మనం. పఠాన్కోట్ దగ్గరలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. పఠాన్కోట్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఢిల్లీ అయితే నడుస్తుంది. ఇప్పటిదాకా మనం చేసిన జర్నీ వచ్చేసి 2699 కిలోమీటర్స్. ఇది మేబీ ఈ కొంచెం కూడా ఆన్ టైం లాగేసేలా ఉంది ట్రైన్. వా, క్లైమేట్ అయితే అసలు మామూలుగా లేదు తెలుసా, చల్లగా ఉంది. ఇప్పుడే ట్రైన్ అయితే ఒక బ్యూటిఫుల్ చిన్న టర్నింగ్ అయితే తీసుకుంది. బ్యూటిఫుల్ టర్నింగ్. రైల్వే స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాము. అక్కడ చూడండి కొన్ని బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి. చక్కీకట్. ఈ చక్కీకట్ని ఇక్కడ లోకల్స్ ముద్దుగా పిలుచుకుంటారంట. వెల్కమ్ టు పఠాన్కోట్ కంటోన్మెంట్. ఇది పంజాబ్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. ఎందుకంటే కొన్ని వందల ట్రైన్లు అయితే టచ్ చేస్తాయి. అందులో ఇంకా చాలా విషయాలకి ఈ పఠాన్కోట్ రైల్వే స్టేషన్ ప్రసిద్ధి. వెల్కమ్ టు పఠాన్కోట్ రైల్వే స్టేషన్. పఠాన్కోట్ రైల్వే స్టేషన్ అనేది ఇండియాకే ప్రౌడ్ రైల్వే స్టేషన్. సో అది పఠాన్కోట్ రైల్వే స్టేషన్కి రెండో వైపు వ్యూ అయితే ఇది. చిన్న రైల్వే స్టేషన్ బట్ వెరీ పవర్ఫుల్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. ప్రతిరోజు ఈ స్టేషన్ని దాదాపు 100 ట్రైన్లు అయితే టచ్ చేస్తాయి. అంత ఇంపార్టెంట్ స్టేషన్ ఇది. ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరుతున్నాం. ఇది స్టేషన్కి ఇంకొక వైపు వ్యూ. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడ మన ట్రైన్ గురించి ఇంకొక ట్రైన్ అయితే ఆపారు అక్కడ. ఇన్ని మొత్తం ఇక్కడ వ్యాగన్ అయితే నడుస్తున్నాయి, చాలా వరకు చూసాను నేను. మేబీ బాగా అప్ కదా, కొంచెం పుల్ చేయడానికి వాడతారు అనుకుంటా దీన్ని. బాయ్ పఠాన్కోట్ కంటోన్మెంట్. గూడ్స్ ట్రైన్ వస్తుంది. 2 వ్యాగన్ ఇంజన్స్ ఉన్నాయి చూడండి దీనికి. బా, రివర్ అయితే అద్దిరిపోయింది. సింధు నది. ఈ వాటర్ కోసమే ఇప్పుడు పొరుగు దేశం మనతో యుద్ధం చేస్తుంది. అసలు నీళ్ళే లేకుండా ఎండగట్టేశారు మొత్తం మనోళ్ళు. జమ్మూ కాశ్మీర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా జమ్మూ కాశ్మీర్ ఎక్కడ చూడండి, ఇక్కడ నుంచి. ఫోన్లో అయితే సిగ్నల్ పోయింది. నెట్వర్క్ అస్సాం
జమ్మూ. అఫీషియల్గా ఇప్పుడు మనం జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లోకి ఎంటర్ అయ్యాం. పట్టుకెళ్ళచ్చు మనం. వెల్కమ్ టు కతువా రైల్వే స్టేషన్. జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యాక మనకు వచ్చేటువంటి ఫస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇది. వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎంటర్ అయ్యాక మనకు వచ్చినటువంటి ఫస్ట్ రైల్వే స్టేషన్ కతువా. ఫోన్లో సిగ్నల్ అయితే పూర్తిగా పోయింది. సిగ్నల్ కనిపించినా నెట్వర్క్ అయితే ఉండదు. కతువా రైల్వే స్టేషన్ అసలు ఎంత బాగుంది. నెక్స్ట్ రానున్న రైల్వే స్టేషన్ వచ్చేసి జమ్మూ తవి. జమ్మూ తవి వచ్చేసి అమర్నాథ్కి చాలా దగ్గరలో ఉంటుంది. మనం జమ్మూ తవిలో దిగట్లేదు, మనం వీఆర్ గోయింగ్ టు శ్రీనగర్. జమ్మూ తవి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 76 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ట్రైన్ అయితే 1 అవర్ లేట్లో ఉంది. చాలా పడుతుంది. మిస్ అయ్యాడు సూర్యారావు. ఇప్పుడు కనిపించాడు, సన్లైట్ వచ్చింది కొంచెం. తార్నారి వందే భారత్. తార్నారి ఎవరి పైన చాలా పెద్దదబ్బా వందే భారత్. హీరానగర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇది ఒక ఇంటర్మీడియట్ రైల్వే స్టేషను. లొకేషన్ అయితే అదిరిపోయింది. పొగమంచు, చెట్లు, కాశ్మీర్. బసంతార్ అనే రివర్ దాటుతున్నాం ఇప్పుడు మనము. ఇప్పుడే నిద్ర లేచాడు బాబు. టిఫిన్ తింటున్నాడు. విజయపూర్ జమ్మూ రైల్వే స్టేషన్లో ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రానున్న రైల్వే స్టేషన్ జమ్మూ తవి. జమ్మూ తవికి ఇంకా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిలే అయితే మన ట్రైన్ నడుస్తుంది. వెల్కమ్ టు జమ్మూ తవి రైల్వే స్టేషన్. ఇది అమర్నాథ్కి చాలా దగ్గర, కానీ ఇక్కడ మనం దిగట్లేదు ఎందుకంటే మనం పహల్గామ్ మీదుగా వెళ్తున్నాం కాబట్టి. మనకు కట్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ట్రైన్ జర్నీ ఉంది. అది ఫినిష్ చేసుకొని మళ్ళీ మనమైతే పహల్గామ్ వస్తాం. ఎవరైనా డైరెక్ట్ అమర్నాథ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి పహల్గామ్ అయితే వెళ్ళిపోవచ్చు. కోల్కతా జమ్మూ తవి ఎక్స్ప్రెస్. గాయస్ ఎంత క్రౌడ్ ఉన్నారు తెలుసా. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చింది. ఓ మై గాడ్. చూడండి క్రౌడ్. ఎవరో ఒక ఆయన సాధువు జమ్మూ తవి రైల్వే స్టేషన్లో ఎందుకో మరి దగ్గరికి రాగానే వచ్చి మరి ఆశీర్వదించాడు. ఏంటో ఫీలింగ్ బ్లెస్డ్ అబ్బా. ఎందుకో తెలీదు. ఆ బయట దిగంగానే ఎవరో ఒక ఆయన సాధువు ఉన్నారు. హిమాలయ రీజన్కి వెళ్తున్నారు ఆయన సాధువు. ఆయన స్టార్టింగ్లోనే ఇలా అన్నారు. నేను ట్రైన్ దిగంగానే మళ్ళీ తలపైన ఇలా చేపెట్టి బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. ఏమో చూడాలి. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. మన ట్రైన్ అయితే జమ్మూ తవి నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆగబోయే స్టేషన్ వచ్చేసి ఉదంపూర్. జనరల్గా డైరెక్ట్గా అమర్నాథ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ దిగేసి జమ్మూ తవి నుంచి పహల్గామ్ వెళ్ళిపోవచ్చు. పహల్గామ్ నుంచి మనకు అమర్నాథ్ ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమంది బాల్టాల్ ట్రిప్ నుంచి అక్కడి నుంచి పెట్టుకుంటారు ఆ రూట్లో. సో ఎవరైనా పహల్గామ్ నుంచి పెట్టుకుంటే కనుక ఇది దగ్గర. జమ్మూ తవిలో దిగేసి 240 కిలోమీటర్స్ బై రోడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 5 to 6 అవర్స్ పడుతుంది. మేమేం చేసామంటే, సో మాకు వందే భారత్ ట్రిప్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. అది చైనా రివర్ పైన, బ్రిడ్జ్ పైన
సో దానికోసం అని చెప్పి మేము డైరెక్ట్గా ఇప్పుడు ఈ ట్రైన్ ఎంతవరకు వెళ్తుందంటే కట్రా వరకు వెళ్తుంది. కట్రాలో దిగేసి కట్రా టు ఇమ్మీడియట్గా మళ్ళీ మాకు వందే భారత్ ఉంది. కట్రా టు శ్రీనగర్ వందే భారత్ జర్నీ చేసుకొని మేము అటు ఇస్తాం అనమాట పహల్గామ్. సో అది దానికోసము మళ్ళీ మేము ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాం. బా ప్లేస్ అయితే అదిరింది. కింద ఒక సిటీ ఉంది, ఇదిగోండి ఆ ఊరు. బెజవాడ అనుకుంటా ఇది. కాదమ్మా అది వ్యాలీ. బా లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు, మామూలుగా లేదు. వ్యాలీ రూట్లో టన్నెల్స్ వస్తాయి. ఇదిగోండి టన్నెల్ వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం. ఓ మై గాడ్ ఎంత బాగుంది. షర్టు ప్యాంటా షర్టేనా? టన్నెల్ వచ్చేస్తుంది. ఓకే ఫుల్ హ్యాండ్సా? అది టన్నెల్ ఇప్పుడు మళ్ళీ. వా అసలు ఏముంది తెలుసా లొకేషన్, బాబోయ్. రింగాల్ ఘాట్ బ్రిడ్జ్. చాలా పెద్ద టర్నింగ్, చాలా పెద్ద టర్నింగ్. గంభీర్ బ్రిడ్జ్ నంబర్ 85. బా బా ఏముందిరా నాయన, అసలు స్వర్గం నిజంగా. అంతా బాగుంది. ఆ వ్యాలీలు, మౌంటైన్స్ అంతా హిమాలయన్ రీజియన్ స్టార్ట్ అయింది. గైస్ వెల్కమ్ టు మనవాల్ రైల్వే స్టేషన్. ప్రజెంట్ మనం ఉన్నాము మనవాల్ రైల్వే స్టేషన్లో. సో ఇదంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్. అక్కడ కనిపిస్తుంది చూడండి మన్వాల్. బ్యూటిఫుల్గా ఉంది అసలు. ప్లాట్ఫామ్ చూడండి అసలు ఎలా ఉందో. ఏదో ట్రైన్ వెళ్తుంది. ఏ మ్యాన్, ఓ ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది, స్టార్ట్ అవుతుంది ఇంకా. బ్రిడ్జ్ నంబర్ 88 తవీ రివర్. రీసెంట్గానే వర్షాలు పడినట్టున్నాయి. వాటర్ అక్కడ చూడండి ఫ్రెష్గా పడింది వర్షం కూడా. ఇక్కడ వర్షాలు పడితే క్లౌడ్ బర్స్ట్ అంటాం, అంటే ఒక్కసారిగా కుండపోత వర్షం అనమాట, అలా పడుతుంది. నేను చూస్తుంది అసలు కళ్ళతో నమ్మలేకపోతున్నాను, అంత అందంగా ఉంది.
ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో రామ్నగర్ అనేటువంటి చిన్న ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. చూడండి WD G4G చాలా రోజుల తర్వాత చూసా. ప్రజెంట్ మనం వచ్చేసి ఉదంపూర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇది ఉదంపూర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ అటువైపు వచ్చింది. వెల్కమ్ టు MCTM ఉదంపూర్ జంక్షన్ ప్లాట్ఫామ్ నంబర్ 3. ఈ పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ ఉంది. ఏంటిది? కట్రా టు జామ్నగర్ ఒకటి, గంధమాదం టు బంద్రా ఒకటి, శ్రీమాతా వైష్ణోదేవి రేక్ షేరింగ్. అది అసలు రైల్వే స్టేషన్స్ కానీ మౌంటైన్స్ కానీ గ్రీనరీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. ఉదంపూర్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ రైల్వే స్టేషన్ కట్రా. ఉదంపూర్ నుంచి మొత్తం ఇలా టన్నెల్స్ వెళ్తుంది ట్రైన్. కట్రాకి దగ్గరలో ఉన్నాము. ఒక 10 minutes అయితే మనం కట్రా రీచ్ అవుతాము. మొత్తం ఇలానే ఉంది ఉదంపూర్ నుంచి. అక్కడ హెలికాప్టర్ వెళ్తుందో ఉండే. మొత్తం టన్నల్సే. ఆల్మోస్ట్ అన్ని టన్నల్సే. ఖనూని ఖడ్ ఏమన్నా ఉంది అసలు. వ్యాలీ, రివరు, వర్షాలు వచ్చినప్పుడు ఇటు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు చూడాల్సింది. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. బాగుంది. ఎంత ఒక 100 meters ఉంటుంది లోతు. అదిగోండి కట్రా అమ్మవారి టెంపుల్. హెలికాప్టర్. వెల్కమ్ టు శ్రీమాతా వైష్ణోదేవి కట్రా. ఇది ఫైనల్లీ వచ్చేసాం. బా అది కరెక్ట్గా 10:45 అంటే 10:45కి వచ్చి తీరింది. ఒక్క నిమిషం అటు ఇటు కూడా అలా. వాట్ ఏ జర్నీ, వాట్ ఏ మెమరబుల్ జర్నీ. ఓన్లీ జస్ట్ 10 minutes డిలే అయితే వచ్చింది. 10:45కి రావాల్సింది 10:54కి అయితే వచ్చింది. అద్భుతం బంగారం. అండమాన్ ఎక్స్ప్రెస్. లవ్ యూ. ఏమన్నా తీసుకొచ్చాడు అసలు. 2900 kilometers, ఇంచుమించు 54 hours కుమ్మేశాడు అసలు. ఇది సూపర్ ఫాస్ట్ కూడా కాదు, మళ్ళీ ఎక్స్ప్రెస్ ఈ రేంజ్లో వచ్చింది. ఆన్ టైం వచ్చింది. మరి నేనైతే చెప్పులు తీసేసి కుడి కాలు ముందు పెట్టి మరీ దిగుతున్నా. సో సెంటిమెంట్ నాకు. గాయస్ అక్కడ చూడండి, ఒక రేంజ్లో ఉంది అసలు. మొత్తం క్లౌడ్. బా సో మచ్ ఎక్సైటెడ్. వెల్కమ్ టు శ్రీమాతా వైష్ణోదేవి కట్రా.
సో ప్రజెంట్ వచ్చేసి మనం రీచ్ అయిపోయాం ఆన్ టైం, జస్ట్ 10 minutes డిలే అయిందంటే పర్లేదు. సో జర్నీ మాత్రం ఆసమ్, అద్భుతం అని చెప్పొచ్చు. ఏ మాత్రం బోర్ కొట్టలేదు. 56 hours జర్నీ అయినా సరే అసలు బోర్ కొట్టలేదు. అంటే అంకుల్ బాయ్, థ్యాంక్ యూ. నిన్నటి నుంచి పాపం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ మొత్తం తీసుకొచ్చి మాకు పెడుతూనే ఉన్నారు వాళ్ళు. తమిళనాడులో బోర్డు అయ్యాం అందరం, అక్కడ చెన్నైలో. అంటే బాయ్, థ్యాంక్ యూ. కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు అన్నీ అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ జర్నీ. అసలు మర్చిపోలేని ఈ జర్నీ నేను హృదయంలో ఉండిపోయింది. అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, టికెట్ ఎంత పడింది అనేది. సో నేనైతే 2 విధాలుగా చేశాను. చెన్నై నుంచి విజయవాడకి, అండ్ విజయవాడ నుంచి 3rd AC కదా మంది కట్రా వరకు. సో ఇంచుమించు అంతా రఫ్గా 3000 రూపీస్ వరకు అయినట్టుంది సార్. అరౌండ్ సంథింగ్ లైక్ 2800 2900 అయినట్లుంది. టికెట్లన్నీ క్రాంతి చేశాడు. సో వచ్చే వీడియోస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము బయలుదేరి శ్రీనగర్ వెళ్తున్నాము. మళ్ళీ ఇదే స్టేషన్ నుంచి మాకు వందే భారత్ ఉంది. శ్రీనగర్ వెళ్ళిపోయి శ్రీనగర్లో చాలా విషయాలు అయితే మాట్లాడాలి. అండ్ అమర్నాథ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, నథింగ్ టు వరీ అది. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మధ్యాహ్నం ఇక్కడ నుంచి మళ్ళీ మాకు 2 o'clock వందే భారత్ ఉంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ కలుస్తాను విత్ ఏ షార్ట్ బ్రేక్. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. ఇక్కడ ఆలయం కనిపిస్తుంది చూడండి, అమ్మవారి ఆలయం అంటారు, వైష్ణోదేవి ఆలయం. అక్కడ టెంపుల్స్ కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్. తీసుకోండి.